దీపావళి పటాకులు పేల్చుతూ పలువురు గాయపడ్డారు. దీంతో సిటీలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కట్టారు. ఇప్పటివరకు సరోజినీదేవి హాస్పిటల్లో 47 మంది జాయిన్ అయ్యారు. మరికొంతమంది చేతులు కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. వీరి కోసం హాస్పిటల్స్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు జిల్లాల్లోనూ పలువురు క్రాకర్స్ కాల్చుతూ గాయపడ్డారు. వీరికి అక్కడ ట్రీట్మెంట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తున్నారు. రైట్, ఇక సరోజిని హాస్పిటల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి శ్రీశైలం లైవ్లో అందిస్తారు. శ్రీశైలం, డీటెయిల్స్ ఏంటి? సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు క్యూ కడుతున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచే బాధితులంతా కూడా హాస్పిటల్కి వస్తున్నారు. కేవలం హైదరాబాద్ అనే కాదు, వివిధ జిల్లాల నుంచి కూడా బాధితుల్ని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ఎందుకంటే దివాళీ సందర్భంగా వివిధ బాణసంచాలు పేల్చే సమయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. కాకపోతే ప్రమాదవశాత్తు కొందరికి కంటి గాయాలు కావడంతో వారందరూ కూడా ఈ ఆసుపత్రికి వస్తున్నారు. జిల్లాల్లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా అక్కడ నుంచి సరోజినీదేవి కంటి ఆసుపత్రికి రిఫరల్ కింద రాస్తుండటంతో ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ప్రజెంట్గా మనం సరోజినీదేవి కంటి ఆసుపత్రి గురించి ఒక్కసారి ఇక్కడికి వచ్చిన బాధితుల గురించి చూస్తే 47 మంది మొత్తం గాయాలతోని ఈ హాస్పిటల్కి వచ్చారు. ఇందులో 23 మంది కొంచెం మేజర్ అయితే, నలుగురి పరిస్థితి సీరియస్గా ఉందని తెలుస్తోంది. ఈ నలుగురిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. అదేవిధంగా అతని పరిస్థితి అంటే కంటి చూపు వచ్చేటువంటి అవకాశము కష్టంగా ఉందని తెలుస్తోంది. అదేవిధంగా ఇంకొక పేషెంట్ చంద్రయ్య అని ఇంకొక పేషెంట్ పరిస్థితి కూడా, అంటే అతని కంటి చూపు కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దానిలో కంటికి సంబంధించి ఏదైతే ఉన్న బాణసంచకు సంబంధించినటువంటి మెరుపులు వచ్చి కంట్లో పడడంతో వాళ్ళు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆ నలుగురికి కూడా సర్జరీ అవసరం అని చెప్తున్నారు. సర్జరీ చేయించినప్పటికీ కూడా కంటి చూపు వస్తుందో రాదో అనేటువంటి ఒక అనుమానం అయితే డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు. నలుగురు పరిస్థితి సీరియస్గా ఉంటే అందులో ఇద్దరికి రెప్పలు కట్టాయి, ఇంకొకరికి కనుగుడ్డుకు సంబంధించినటువంటి అది పగిలిపోయింది. దీంతోనే ఆ చిన్న బాబుకు సంబంధించి హాస్పిటల్లో సర్జరీ చేయబోతున్నారు కొద్దిసేపట్లో. అయినప్పటికీ కూడా చూపు వస్తుందనేటువంటి గ్యారంటీ మాత్రం డాక్టర్లు ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లందరూ కూడా ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా కూడా ఇప్పుడు సరోజినీదేవి హాస్పిటల్కి జిల్లాల నుంచి ఇక్కడికి వస్తుండడంతో వీరందరూ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం నుంచి నైట్ వరకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్తున్నారు. బాధితులు మాట్లాడుతూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక చంద్రయ్య అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే అవతల పక్క నుంచి అతను కాల్చకున్నా కూడా నేరుగా అతని కంటికి తగలడంతో ఇప్పుడు కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఇంకో చిన్న బాలుడు తోకపటాకును కాలుస్తూ బయట అంటే విసిరేసే క్రమంలో అది ఆ మెరుగొచ్చి కంట్లో పడడంతో అతను కూడా కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఇట్లా నలుగురి కండిషన్ సీరియస్గా ఉంది. వాళ్ళకి ఇప్పుడు సర్జరీ చేయబోతున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఓపీలో ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు. చిన్న చిన్న గాయాలు కావడం, అదేవిధంగా పెద్దగా ప్రమాదం లేకపోవడంతో వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. కేవలం ఈ నలుగురు మాత్రమే పరిస్థితి సీరియస్గా ఉంది. వీళ్ళను డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సర్జరీకి తీసుకుపోయారు. కొద్దిసేపట్లో ఒక సర్జరీ జరగనుంది. అయినప్పటికీ కూడా చూపు వస్తుంది అనేటువంటి గ్యారంటీని డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. అందులో చిన్న బాలు ఉన్నారు, కాల్చకున్నా కూడా తన మీద వచ్చి పడినటువంటి చంద్రయ్య ఉన్నాడు. ఇట్లా ఈ నలుగురు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కండిషన్ అయితే సీరియస్గా ఉంది. కంటి చూపు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర, ఈ చుట్టుపక్కల ఏవైతే మనకు సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల నుంచి కూడా ఈ సరోజినీదేవి కంటి ఆసుపత్రికి బాధితులు రానున్నారు. ఎందుకు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కంటికి సంబంధించి సూపర్ స్పెషాలిటీగా సరోజినీదేవి ఐ హాస్పిటల్ ఉంది. ఎట్లాంటి మేజర్ ఇష్యూ ఉన్నా కూడా కంటికి సంబంధించి ఈ దివాళీ సందర్భంగా జరిగేటువంటి గాయాలతోని బాధపడేటువంటి బాధితులంతా కూడా ఇక్కడికే వస్తారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఆయా రాష్ట్రాల్లో అంటే సరిహద్దు గ్రామాల్లో కానీ సరిహద్దు పట్టణాల్లో ఉన్నటువంటి బాధితులు, ఇది హైదరాబాద్ దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళందరూ కూడా ఈ రాత్రి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. జ్యోతి, ప్రజెంట్ అయితే అర్ధరాత్రి తర్వాత వచ్చినటువంటి పేషెంట్లు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళు నలుగురు ట్రీట్మెంట్ పొందుతున్నారు. మిగిలిన వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా కొత్త పేషెంట్లు అయితే రాలేదు. ఇంకొద్దిసేపటి తర్వాత ఓపీకి కొంతమంది పేషెంట్లు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి ఇతర రాష్ట్రాల బాధితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.